మీరు కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్ అయి ఉంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి. ఒకవేళ రాకపోతే గనక మీరు ముందుగా తెలుసుకుంటారు. లేదా ఒకవేళ వచ్చినా సరే మీరేంటంటే ఫస్ట్ టెన్షన్ పడొద్దు. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలాగా వీడియో మీతో షేర్ చేయడము. అది కూడా ఏంటి అంటే నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు రీసెంట్‌గా యూట్యూబ్‌లో ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి అంటే నేను ఫిబ్రవరిలో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అది ఫ్యూ డేస్ బిఫోర్ వీడియో అయితే రిమూవ్ అయినట్టు నాకు నోటిఫికేషన్ వచ్చింది. చూడగానే నేను చాలా టెన్షన్ పడిపోయాననమాట. సో, మీరు కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్ అయ్యుంటే, మీకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చే ఉంటాయి. ఒకవేళ రాకపోతే గనక మీరు ముందుగా తెలుసుకుంటారు. లేదా ఒకవేళ వచ్చినా సరే, మీరేంటి అంటే ఫస్ట్ టెన్షన్ పడొద్దు. అసలు ఎందుకు వీడియో డిలీట్ అయింది అనేది ఫస్ట్ తెలుసుకోండనమాట. అది తెలుసుకోండి. నేనైతే గనక అది చూడగానే నేనైతే టెన్షన్ పడ్డాను. అసలు ఎందుకు డిలీట్ అయింది ఏంటి అని చెప్పి క్రియేటర్స్‌ని అడిగాను గానీ, వాళ్ళు నాకు అంత అంటే ఒకసారి వైటీ స్టూడియోలో చూడమని చెప్పేసి అన్నారు క్రోమ్‌లో. నేను ఏం చేశాను అంటే ఫస్ట్ క్రోమ్‌లో దానిలో చూడకుండా హ్మ్. టెక్ ఛానెల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. టెక్ ఛానెల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు నీకేదైనా మెయిల్ వచ్చిందా అని అడిగారు. నాకైతే ఏ మెయిల్ రాలేదు. నేను అప్‌లోడ్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర చెప్పా కదా! ఫిబ్రవరిలో అని చెప్పి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా నాకసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది నాకు రాలేదు. వీడియో చెక్ చేస్తూ ఉంటాం కదా! రిస్ట్రిక్షన్స్ లేదు. ఏంటి సడెన్‌గా అని చెప్పేసి నేను అదే చెప్పాను. నాకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అని చెప్పేసి. అయితే వాళ్ళన్నారు, "ఓకే. స్ట్రైక్ లాగా ఏం లేకపోతే గనక నో ప్రాబ్లమ్ వదిలేయండి" అని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ ఇది ఎందుకు డిలీట్ అయిందనేది నాకు తెలీదు. మళ్ళీ అదే మిస్టేక్ చదివితే వీడియో డిలీట్ అయిపోతది. దాంతో పాటు వాచ్ టైమ్ కూడా మనకి పోతది కదా! సో, అందుకని చెప్పి ఆ రీజన్ ఏంటి అని కనుక్కుందాం అని చెప్పి క్రోమ్‌లో వైటీ స్టూడియో లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వగానే మనకక్కడ డాష్‌బోర్డ్‌లో ఏంటి అంటే ఫస్ట్ నాకు నోటిఫికేషన్ కనిపించింది. ఇఫ్ యూ డిసగ్రీ అప్పీల్ హియర్ అని. సో, ఒకసారి చూద్దాము ఏంటి అనేది తెలుస్తది అని చెప్పేసి నేను ఫస్ట్ దాన్ని అప్పీల్ నొక్కగానే అక్కడ ఏమైందంటే 3 స్టెప్ ప్రాసెస్ కనిపించింది. ఆ 3 స్టెప్ ప్రాసెస్‌లో ఫస్ట్‌ది గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్‌లో కింద నా వీడియో డిలీట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆ రిస్ట్రిక్షన్ ఏంటి? ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో దేని ద్వారా నా వీడియో డిలీట్ అయింది అనేది నాకక్కడ కనిపించింది. ఏంటి అనంటే హరాస్మెంట్ అంటే సైబర్ బుల్లీయింగ్ కింద నా వీడియో అయితే డిలీట్ అయింది. అదేంటి నేను చేసిందేమో టెట్ రిలేటెడ్. అది ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ నేను చేశాను. అంటే ఏంటని అనుకుంటున్నారేమో. మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు మన పర్సనల్ ఎవరిదైనా సరే, ఇప్పుడు నా పర్సనల్‌ది పెట్టానా, లేకపోతే వేరే వాళ్ళది పెట్టానా అనేది యూట్యూబ్‌కి తెలీదు కదా! అది అల్గారిథం కదా! సో, ఎవరిదైనా సరే హోమ్ అడ్రెస్ మనం పెట్టకూడదు. మొబైల్ నంబర్ గానీ, ఈమెయిల్ అడ్రెస్ గానీ, లేదా ఆధార్ కార్డ్ గానీ, సైన్ ఇన్ ప్రాసెస్ గానీ, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ గానీ, ఇవేమి కూడా మనము యూట్యూబ్‌లో షేర్ చేయకూడదు. ఒకవేళ షేర్ చేసాము అంటే ఓకే. అప్పుడు బానే ఉంటది. తర్వాత ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతది. సో, ఎప్పటికప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా అవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా! సో, దాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ అనేది అది డిలీట్ చేసేస్తదనమాట. సో, అలాగా అది డిలీట్ అయింది. అసలు నా వీడియోలో అది ఉందా? లేదా? అనేది తెలియాలి కదా మరి నాకు. సో, సెకండ్ ప్రాసెస్ ఏంటి అనంటే లుక్ ఎట్ కంటెంట్. సో, మనము ఆ ఫస్ట్ గెట్ స్టార్టెడ్‌లో మనం ఇది చూసుకున్నాము. రిస్ట్రిక్షన్స్ చూసాము. ఓకే. తర్వాత కంటిన్యూ నొక్కితే సెకండ్ స్టెప్‌లోకి వెళ్తది. అక్కడ మన కంటెంట్ అనేది మనకు కనిపిస్తది. కింద ఏమవుతది అంటే, అక్కడ ఏదైతే ఉందో రిస్ట్రిక్షన్ అనేది కనిపిస్తదనమాట. ఈ రిస్ట్రిక్షన్ బేస్ చేసుకొని మన వీడియో ఉంది అంటే మనం వదిలేసుకోవడమే. లేదు రిస్ట్రిక్షన్‌కి బేస్ చేసుకొని మన వీడియో లేదు. మన దానిలో ఏ ప్రాబ్లమ్ లేదు అంటే గనక మనం థర్డ్ స్టెప్‌కి వెళ్ళొచ్చు. సో, నేను చేసిన దానిలో నేను చెప్పా కదా! అప్లికేషన్ ప్రాసెస్ అంటేనే మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను హైడ్ చేసే పెట్టాను. అంటే ఆ ఏరియా అంతా కూడా నేను బ్లర్ చేసేసే పెట్టాను. కానీ అదేమైంది అనంటే అక్కడ సైన్ ఇన్ ప్రాసెస్ ఉంది కాబట్టి అది యూట్యూబ్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా లేదు కాబట్టి నా వీడియో ఏమైందంటే డిలీట్ అయిపోయిందనమాట. సో, మీలో ఎవరన్నా సరే అప్లికేషన్ ప్రాసెస్ గురించి గాని లేదా నోటిఫికేషన్స్ గురించి గాని, లేకపోతే మీరు ఈ విధంగా అప్లై చేయొద్దు అని చెప్పి ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా! ఎడ్యుకేషనల్ పర్పస్ ఇలా వీడియోస్ చేసేటప్పుడు మీరెవరన్నా ఇలా సైన్ ఇన్ ప్రాసెస్ వస్తే గనక మీరు దాన్ని స్కిప్ చేయడమే మంచిది. లేదు అంటే తర్వాత వీడియో డిలీట్ అయిపోతది. అట్ ది సేమ్ టైమ్
మీకు వచ్చినటువంటి వాచ్ అవర్స్ కూడా పోతాయి అన్నమాట. సో అందుకనే నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్.